పాకిస్తాన్ థార్ డెజర్ట్‌లో కలిసిపోతుంది. ఇది నేను అనే మాట కాదు. పాకిస్తాన్ 25,00,00,000 మంది ప్రజల్లో 15,00,00,000 మంది రైతులు. వాళ్ళ భయం ఇప్పుడు. ఎందుకంటే 75 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్రలో సింధు నది ప్రవాహం భారతదేశం ఎప్పుడూ ఆపలేదు. కానీ పహల్గామ్ తీవ్రవాద దాడి భారత్‌పై దాడి కిందే భారత్ పరిగణించడం వల్ల సింధు నది జలాల్ని ఇప్పుడు మోడీ గారు భారత ప్రధాని ఆపేశారు. ఇక పాక్ థార్ డెజర్టే. కాబట్టి ఆ 15,00,00,000 మంది రైతులు పాకిస్తాన్‌లో మొత్తం 25,00,00,000 మందిలో 15,00,00,000 మంది రైతులు 65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళకి సింధు నది జలాలే ఆధారం. ఇప్పుడు సింధు నది జలాలు రావు. భారతదేశం కాస్త లేటుగానైనా వాటిని ఆపేయడం గ్యారంటీ. కాబట్టి వాళ్ళకి భరోసా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్‌లో రైతులు, పాకిస్తాన్ సింధు ప్రావిన్స్‌లో రైతులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు. ఎవరి మీద? పాకిస్తాన్ ఆర్మీ మీద. ఎందుకంటే అసీం మున్నీరు చేసిన ఒక దుర్ఘటన, ఒక పహల్గామ్ దాడి వీళ్ళకి ఆ విపత్తు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం తన యొక్క అసమర్థతను ఎందుకంటే ఆర్మీని నిరోధించలేకపోయింది, టెర్రరిజాన్ని నిరోధించలేకపోయింది, హఫీజ్ సయ్యద్ని ఆపలేకపోయింది, ద రెసిస్టెన్స్ ఫోర్స్ని ఆపలేకపోయింది, టెర్రరిస్టుల అడ్డా పంజాబ్ వాళ్ళని నిరోధించలేకపోయింది. కాబట్టి టెర్రరిస్టులు అటాక్ చేస్తే వాళ్ళకి ఆ విపత్తు వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ రైతులు అడుగుతున్నారు ఆర్మీని, మీరు మాకు సింధు జలాలను ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మీకు మాకు సింధు జలాలు ఆపకుండా భారత ప్రభుత్వాన్ని అడిగి తీసుకురండి, బిచ్చం ఎత్తుకుని తీసుకురండి అని అడుగుతున్నారు. ఇది పరిస్థితి. పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి వస్తే సింధు నది, ఈ సింధు నది ప్రధానం. ఎక్కడో పీఓకే దగ్గర నుండి కింద కరాచీ వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కరాచీ వరకు ఈ సింధు నది మనకి చూడవచ్చు. ఈ సింధు నది ప్రవాహం ఇప్పుడు పాకిస్తాన్కి ఇంకా రాదు అనేది మనకు సుస్పష్టం అయిపోతుందండి. సుస్పష్టం అయిపోతుంది. చూడండి, ఇదంతా పాకిస్తాన్ నదీ వ్యవస్థ. ఈ నదీ వ్యవస్థలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు పాకిస్తాన్ అగ్రికల్చర్ మ్యాప్ అండి. ఇది వ్యవసాయ మ్యాప్. ఇది ఇక్కడ ప్రధానంగా పండే పంటలు పత్తి పండుతుంది, వీట్ గోధుమలు పండుతుంది, వరి పండుతుంది, జొన్న, మొక్కజొన్న, మ్యాంగో ఇలాగా పాకిస్తాన్ పండిస్తుంది. భారతదేశంలాగా వ్యవసాయ ప్రధాన దేశం. ఇక్కడ వ్యవసాయం మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ వ్యవసాయం ఇండస్ వ్యాలీ, భారత సింధు నాగరికతకి పుట్టినిల్లు ఇది. హరప్పా మొహంజదారోలు ఉంటాయన్నమాట. అంటే గత 6,000 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న ప్రాంతం పాకిస్తాన్. అద్భుతమైన వ్యవసాయ దేశం. ఎందుకంటే మన సింధు నది, భారతదేశం సింధు నది అది అనుకోండి. ఇప్పుడు ఈ సింధు నదిని భారతదేశం ఆపేస్తే పాకిస్తాన్లో ప్రవహిస్తున్న సింధు నది, దాని ఉపనదులు వ్యవస్థ ఉంటుందన్నమాట. ఈ ఉపనదులు ప్రధానంగా ఏంటంటే కింద నుంచి చూస్తే సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం, కిషన్ గంగా ఇలాంటి రివర్లు అనమాట. అదేవిధంగా ప్రధాన శాఖ సింధు నది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళదు. కాబట్టి పాకిస్తాన్లో మంగళా డ్యాము, తాలేబ్ డ్యాము ఇలా వేలాది కిలోమీటర్ల ఈ కాలువల వ్యవస్థ అంతా ఎడారి అయిపోతుంది. అసలే పక్కన థార్ డెజర్ట్ ఉంటుంది ఇక్కడ రాజస్థాన్ దగ్గర, ఈ సింధు ప్రావిన్స్. ఇదంతా విస్తరణ జరుగుతుంది, ఇదంతా ఎడారి అయిపోతుంది. ఒక్క 2 సంవత్సరాలు సింధు నది వెళ్ళపోతే పాకిస్తాన్ అంతా ఎడారి. ఆల్రెడీ పాకిస్తాన్ 20% ఎడారిలో ఉంటుంది. ఇప్పుడు ఇది పాకిస్తానీయులు రైతులు రోడ్ల మీదకి వచ్చేసారు. ఇక వాళ్ళకి జల విద్యుత్ శక్తి లేదు, మోటార్లు కూడా రావు, ఆల్రెడీ తక్కువ, క్లైమేట్ చేంజ్ వల్ల అంతా ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు రివర్ వాటర్ రాదు, ఇంకా ఎలా ఇప్పుడు వర్షం చూస్తే చాలా తక్కువ భారతదేశంలో. ఇక్కడ ఋతుపవనాల వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. ఇంకా రైతులకి ఏమీ లేని వ్యవస్థ. ఇప్పుడే పాకిస్తాన్ మనం ఓడించక్కర్లేదు, పాకిస్తాన్ రైతులు ఆల్రెడీ ఓడిపోయారు అనేది ఒక ఫీలింగ్ వాళ్ళలో వచ్చేసింది. వీళ్ళకి మనం భారతదేశం వెంటనే సింధు నదిని ఆపలేదు. కానీ కొన్ని డ్యాములు ఆల్రెడీ బగ్లీహార్ డ్యామ్ అని, సలాల్ డ్యామ్ అని, కిషన్ గంగా అని ఆల్రెడీ ఆపేసేటప్పటికి వీళ్ళకి ఇది తెలిసిపోతుంది. వేసవకాలం జరుగుతుంది మనలాగా పాకిస్తాన్లో. అంటే రైతులకి నీటి మీద ఇక భరోసా పోయింది, ఆ ఫీలింగ్ డెవలప్ అయిపోయింది. అందుకే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు. ఈ సింధు ప్రావిన్సు ప్రాంతంలోను, అదేవిధంగా పంజాబ్ ప్రాంతంలోను ఈ విధంగా అందరూ రోడ్ల మీద ఉన్నారు. ఇంకా పాక్ ఆర్మీ దీన్ని తట్టుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ జనాభాలో రైతుల పాపులేషనే 65% పాపులేషన్ ఉంటుందండి. వీళ్ళని తట్టుకుంటారా? భారతదేశంలో ఢిల్లీ ప్రాంతంలో, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి రైతులు రోడ్ల మీదకి వస్తే భారత ప్రధాని తగ్గే వాళ్ళ ఈ కోరికలు తీర్చవలసి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోండి, రైతుల వ్యవస్థ పాకిస్తాన్లో కూడా అంతే. ఇప్పుడు 65% రైతుల్ని తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కాదు.
ఆర్మీ వల్ల అసలు కాదు. అందువల్ల పాకిస్తాన్ ఇంక ఎట్టి పరిస్థితుల్లో రెండే 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంతో యుద్ధం చేసి సింధు నదిని తీసుకువెళ్ళాలి. కానీ అంత సామర్థ్యం పాకిస్తాన్‌కి లేదు. అది తప్పు చేసింది. టెర్రరిస్ట్ వ్యవస్థ కాబట్టి. ఇంకా రెండో వ్యవస్థ ఏంటంటే భారత కాళ్ళబేరానికి రావాలి. పీఓకే అని ఇచ్చైనా రావాలి. ఏదైనా చేసి మళ్ళీ సింధు నదిని మళ్ళీ తను తెచ్చుకున్నప్పుడే ఇది జరుగుతుంది. కానీ భారతదేశం నిర్ద్వందంగా ఒకటి చెప్పేసిందండి. ఏంటి? మీరు టెర్రరిజాన్ని, ఇది సింధు నదిని రద్దు చేయలేదు, నిలిపివేసింది. ఇట్ కెప్ట్ ఇన్ అబేయన్స్ అంటారు. నిలిపివేసింది. అంటే మీరు టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించి ఆపితేనే, మాకు భరోసా ఇస్తేనే సింధు నది అంతవరకే ఆపిందనమాట. అంటే సింధు నదిని మేము ఇస్తాం, కానీ టెర్రరిజాన్ని ఆపండి. అంటే పాకిస్తాన్ బిడ్డగా ఉన్న 4 దశాబ్దాలు ఉన్న టెర్రరిజాన్ని ఆపాలి. దాన్ని కొమ్ములన్నీ విరగదీసుకుని పక్కన పెట్టి మనకి ఇస్తే సింధు నది ఇస్తాం. అంతేగాని పాకిస్తాన్ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేది భారతదేశానికి లేదు. అందుకే ఇందిరా కానీ, వాజ్పేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ 1960 నుంచి ఏ ప్రధాని కూడా, మొట్టమొదటి ప్రధాని నుంచి ఇప్పటివరకు 14, 15 ప్రధాని వరకు ఎవ్వరూ కూడా పాకిస్తాన్ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు భారతదేశాన్ని నిందించడం లేదు. నిన్న ఒక సంఘటన మాస్కుల దగ్గర జరిగిందండి. ఎవరైనా పాకిస్తాన్‌కి, భారత్‌కి యుద్ధం వస్తే మీరు భారతదేశానికి ఎగ్నెస్ట్‌గా పోరాడతారంటే ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలేదు. పాకిస్తాన్‌లో యూత్ కూడా భారతదేశంతో యుద్ధానికి వద్దని తగవులాడుతున్నారు. అంటే ఏంటి? పాకిస్తాన్ తప్పు చేసింది. సైన్యం ఉద్రేక ఈ ఉగ్రవాదాన్ని ప్రోద్బలం చేసి మన మీద కాపింది. కాబట్టి పాకిస్తానీలు భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నారు. కానీ పాక్ ఆర్మీ భారతదేశంతో శత్రుత్వం కోరుకుంటున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. ఉపఖండం అనేది ఒక అఖండ భారత్ అనే ఒక ఫీలింగ్ ఉంది. ఈరోజు పాకిస్తాన్ రైతులు పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రీతిలో ఉన్నారు. భారత ఆర్మీ, భారత ఎటాక్ కూడా మనకు అవసరం లేదు.